సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం. శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. శివరాత్రి పర్వదినం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవును రద్దు చేస్తూ రెవెన్యూ శాఖ సర్క్యులర్ జారీ చేసిందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హిందువులు పరమ పవిత్రంగా ఉపవాస దీక్షలతోటి శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఒక పక్కన ముస్లింలకు నెల రోజుల పాటు రంజాన్ మాసం అని చెప్పి పనివేల లోపల ఎగ్జామ్షన్ ఇచ్చినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం హిందువుల యొక్క పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి రోజు మాత్రం సెలవును రద్దు చేసి ఖచ్చితంగా విధులకు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ఏదైతే ఉందో ఏం సందేశం ఇస్తుంది ఈ ప్రభుత్వం? గతంలో విశ్వ హిందూ పరిషత్ అనేక సార్లు డిమాండ్ చేసింది, అయ్యప్ప దీక్ష చేసేటువంటి స్వాములకు, దుర్గా నవరాత్రుల లోపల ఉపవాస దీక్షలు ఉన్నటువంటి స్వాములకు, అదేవిధంగా హనుమాన్ దీక్ష చేసేటువంటి స్వాముల విషయంలో కూడా కొన్ని పనివేల లోపల ఎగ్జామ్షన్స్ ప్రకటించాలంటే వాటి విషయంలో కూడా కనీసం స్పందించినటువంటి ప్రభుత్వాలు, అయ్యప్ప దీక్ష తీసుకుంటే మీరు సెలవులు పెట్టుకోండి అని చెప్పి గతంలో పోలీస్ కమిషనరేట్లు ఆదేశాలు జారీ చేసినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. అదే విషయంలో మరి అదే సందేశం ఇతర మతస్థులకు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఒక పక్కన బుజ్జగింపు ధోరణులు, ఇది సెక్యులిజమా? ఈ విధంగా హిందువుల యొక్క పండుగలకు సెలవులు రద్దు చేయడము, ముస్లిం పండుగలకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం మీ సెక్యులిజమా అని అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం శివరాత్రి రోజున సెలవును రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా. మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏ రకంగానైతే మీరు మైనార్టీ సంఘాలు, ముస్లిం సంఘాలు అప్లికేషన్లు పెట్టుకున్నాయి, మేము రంజాన్ మాసం లోపల వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చినామని చెప్పి మీరు 6వ తేదీ నాడు ఏ రకంగా మెమో జారీ చేసిరో మా అప్లికేషన్లు కూడా ఉన్నాయి చూడండి. విశ్వ హిందూ పరిషత్ నుంచి, అనేక హిందూ ధార్మిక ఆధ్యాత్మిక సంస్థల నుంచి ప్రభుత్వాల దగ్గర అప్లికేషన్లు ఆల్రెడీ మేము పెట్టినాం. భవిష్యత్తు లోపల హిందువులు చేసేటువంటి ఉపవాస దీక్షలు, దీక్షా సమయాలలో కూడా ఈ రకంగా ఏ రకంగానైతే ఇవాళ మీరు ముస్లింలకు ఎగ్జామ్షన్ ఇస్తారో భవిష్యత్తులో హిందువులకు కూడా అది వర్తింపజేయాలి, లేకపోతే అందరికీ రద్దు చేయాలి. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి.